హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ప్రీవియస్గా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్కి సంబంధించి 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా లాస్ట్ టైం నేను 14th ఆగస్ట్ రోజున జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని క్లియర్గా మాట్లాడాను. ఈ రోజున మనం అదే రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేకుండా వీడియోలోకి వెళ్దాం. పెన్ పేపర్ తీసుకుని నాతో పాటు ఈక్వల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? చాలామంది ఈ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. ఆన్లైన్లో ఈ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అక్కడి నుంచి తీసుకుని మాత్రమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అయితే చాలామంది తెలుగులో కూడా ఆ పేపర్ పెట్టండి అన్నారు. అసలు తెలుగులో రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవైలబుల్గా పేపర్ లేదన్నమాట. సో కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ మోస్ట్లీ అవైలబుల్గా ఉంది, ఈ రెండు లాంగ్వేజెస్లోనే. కాబట్టి నేను ఇంగ్లీష్లో పేపర్ తీసుకొని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా ప్రతి బిట్టు నేర్చుకోండి, ఓకేనా? సో కమింగ్ టు అవర్ వీడియో అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్, పదార్థం దాని స్థితులు అనే యూనిట్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ విల్ టేక్ ప్లేస్ ద స్లోయెస్ట్ ఫర్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్? ఈ కింది 4 పద్ధతుల్లో ఏ పద్ధతి చాలా స్లోగా జరిగిద్ది అని అడుగుతున్నాడు. ఎవాపరేషన్, ఫ్రీజింగ్, బాయిలింగ్, కండెన్సేషన్ అని చెప్పి కొన్ని ఇచ్చాడు. అసలు ఏంటివి అంటే మనకి పదార్థం సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ రూపంలో దొరికిద్ది, ఓకేనా? సాలిడ్ ఎప్పుడైతే లిక్విడ్ అయిపోయిందో దాన్ని మనం ఏమంటాం? మెల్టింగ్ అంటాం. లిక్విడ్ ఎప్పుడు గ్యాస్ అయిందో దాన్ని ఏమంటాం? బాయిలింగ్ అంటాం. లిక్విడ్ ఎప్పుడైతే మన సాలిడ్ అయిందో దాన్ని ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. గ్యాస్ ఎప్పుడైతే లిక్విడ్ అయిందో దాన్ని ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. అయితే చూడండి, ఎవాపరేషన్ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఒక లిక్విడ్ గ్యాస్గా మారాలంటే మనం బాయిలింగ్ చేస్తాం. అలా బాయిలింగ్ చేస్తున్నప్పుడు అది ఎవాపరేట్ అయిపోయింది అనమాట. ఎవాపరేట్ అయిపోయింది అంటే వాటర్ వేపర్గా మారిపోయి వాతావరణంలో కలిసిపోయింది. అంటే ఎనీ లిక్విడ్ దట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు గ్యాస్ బై బాయిలింగ్ బిలో ద బాయిలింగ్ పాయింట్. ఒక లిక్విడ్ గ్యాస్గా మారింది ఎప్పుడు? బిలో ద బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్. బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్ దగ్గర ఒక లిక్విడ్ గ్యాస్గా మారింది అనుకోండి, దాన్ని ఎవాపరేషన్ అంటారు. బాయిలింగ్ పాయింట్ దగ్గర ఎబో దగ్గర మారింది అనుకోండి, దాన్ని వ్యాపరైజేషన్ అంటారు. చాలామందికి తెలియదు. ఎవాపరేషన్ అంటే ఏమో బిలో బాయిలింగ్ పాయింట్, లిక్విడ్ గ్యాస్గా మారుతాం. వ్యాపరైజేషన్ అంటే సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాస్గా మారుతాం అన్నమాట. వ్యాపరైజేషన్లో సాలిడ్ లిక్విడ్ రెండు వస్తాయి, కానీ ఎవాపరేషన్లో ఓన్లీ లిక్విడే గ్యాస్గా మారిద్ది. ఎప్పుడు? బిలో ద బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గ్యాస్గా మారుతానే ఎవాపరేషన్ అంటారు. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ అనమాట. మనకు తెలిసిందే కదా, వాటర్కు ఉండే గుణం ఏంటి? వాటర్ ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది, అదే అనమాట ఎవాపరేషన్. మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్ నుంచి అడిగిన క్వశ్చన్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది బయాలజీలో మనకి డైజెషన్ నుంచి అడిగాడు, జీర్ణ వ్యవస్థ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ హ్యాజ్ ఏ కంపారేటివ్లీ లాంగర్ ఇంటెస్టైన్? ఇంటెస్టైన్ అంటే అర్థం ఏంటి? ప్రేగు అనమాట. కింది వాటిలో ఏ జంతువులకి పేగు పొడవు ఎక్కువ ఉండిద్ది అన్నాడు. పొడవైన ప్రేగు కలిగిన జీవులు ఏంటి అని అడిగాడు. ఏంటి అంటే ర్యాబిట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. హెర్బివోర్స్ అంటే ప్లాంట్స్ని తిని పెరిగే జంతువులను ఏమంటారు? హెర్బివోర్స్ అంటారు. వాటికి ఆహారం వెజిటేబుల్స్ అనమాట, వెజ్ అనమాట, నాన్ వెజ్ని తినమన్నమాట. అవి సెల్యులోజ్ని అరాయించుకోవాలి. ఎందుకంటే ప్లాంట్స్ మాత్రమే తింటేనే మాట్లాడుకున్నాం కదా, ప్లాంట్స్ వెజిటేబుల్స్ సెల్యులోజ్ని అరాయించుకోవాలి. కాబట్టి వాటి ఇంటెస్టైన్ చాలా పొడవుగా ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. సో హెర్బివోరస్,
The animals who eat only plants and vegetables have longer intestine when compared to carnivores. జంతువులను తిరిగి పెరిగే జంతువులు ఉంటాయి కదా, ఇది డాంగ్ నాన్ వెజ్ తినిద్ది, టైగర్ నాన్ వెజ్ తినిద్ది, ఫాక్స్ నాన్ వెజ్ తినిద్ది. బట్ ర్యాబిట్ అలా కాదు, హెర్బివోరస్ అనమాట. హెర్బివోరస్కి లాంగర్ ఇంటెస్టైన్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ ఉండిద్ది. మన బాడీలో మనుషుల్లో స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎంతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, కొన్నిసార్లు ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. చూసారా, క్వశ్చన్ చూడంగానే తిప్పేస్తారు చాలామంది. ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఎన్ ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఇన్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 5 × 10⁻11 meters with a speed of 2.2 × 10⁶ meter per second. What is equivalent current? Electric charge. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 × 10⁻19 కూలుమ్స్. ఒక హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ అంట తిరుగుతూ ఉందంట. ఎంత స్పీడ్తో? 2.2 × 10⁶ meter per second. దాని రేడియస్ ఎంత? 5 × 10⁻11. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇచ్చాడు, కరెంట్ అంతా కనుక్కోమన్నాడు. చూడండి, కాన్సెప్ట్లోకి వెళ్దాం. I = Q/T. ఇది ముందు మనకు తెలియాల్సింది. I అంటే కరెంటు, Q అంటే ఛార్జ్, T అంటే టైము. ఇక్కడ Q అంటే ఇంకో ఫార్ములా ఉంటుంది, N × E అనమాట. E అంటే ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్. N అంటే నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనమాట. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇక్కడ చూడండి, ఎంత వెలాసిటీతో తిరుగుతుంది? ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి 2πr పట్టిద్ది. వెలాసిటీ స్పీడ్తో తిరుగుతుంది. అప్పుడు V/2πr రాసుకోవాలన్నమాట. ఓకేనా? కాబట్టి N = V/2πr × E. ఇది మొత్తం Q అనమాట. బై T కూడా ఉంది కదా, ఇలా రాసుకోవాలి. అంటే I = అనే ఫార్ములాని V/2πr, ఈ మొత్తాన్ని N అనుకోవాలి. ఇదిగోండి, మొత్తం N అనమాట. ఓకేనా? ఇక N × E/T కదా, సో E/T ఇలా రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకుని సాల్వ్ చేయాలి. చూడండి, క్లియర్గా సాల్వ్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. I = Q/T. Q = N × E. N × E/T. N = V/2πr. వెలాసిటీ బై డిస్టెన్స్ అనమాట. ఇలా ఒక హైడ్రోజన్ ఆటం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉండేది కదా, ఈ రేడియస్ తీసుకొని అది వేయాలన్నమాట. ఇప్పుడు V అంటే ఎంత ఇచ్చాడు? వెలాసిటీ 2.2 × 10⁶ బై 2 × 22/7. 7 కాస్త పైన రాస్తున్నా. ఇంటూ R 5 × 10⁻11. ఛార్జ్ ఈ రాయాలి కదా పైన, 1.6 × 10⁻19. -19. చూడండి, ఇప్పుడు పైనేమో 10⁻19 ఉంది, కిందేమో 10⁻11 ఉంది. పైకి వెళ్తే ఏమైంది? ప్లస్ అయింది కదా, +11 అయింది. 19 నుంచి పలకని తీస్తే 8, 10⁻8. ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది. A⁻m × A⁻n. అలాగా 6లో నుంచి -8 తీసాను అనుకోండి, -2 వచ్చింది అనమాట. ఎంత వచ్చింది? -2. సో మొత్తం చేస్తే నాకు 10⁻2 వస్తుంది. నెక్స్ట్ ఈ 2.2ని 2.2ని కట్టేసా. 0.1 ఉంది కాబట్టి ఇంకో 10⁻1 యాడ్ చేస్తున్నా. మొత్తం ఎంత? 10⁻3. నెక్స్ట్ పైన ఎంత మిగిలింది? 7 × 1.6, 17 ఆర్లు 112 బై 2 × ఇక్కడ 5 అనమాట, 10. 11.2/10, 1.12 ఇంటూ 10⁻3. -3 అంటే మిల్లీ కదా, ఇదిగోండి 1.12 × మిల్లీ యామ్స్. ఓకేనా? అంత సామాన్యంగా అర్థం అవ్వదు, ఎందుకంటే ఫార్ములా కొత్తగా ఉంది కాబట్టి. ఏమీ లేదు, I = Q/T. Q అంటే ఏంటి? N × E అనమాట. N × E/T. మళ్ళీ N అంటే ఏంటి? వెలాసిటీ బై డిస్టెన్స్, 2πr. అదనమాట. ఒక యాటంలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఛార్జ్ని ఆధారం చేసుకుని ఎంత కరెంట్ జనరేట్ చేసిందనడానికి ఇంత చేయాలన్నమాట. ఎందుకు? మనం మాట్లాడుకున్నాం కదా, మూవింగ్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్.
మూవింగ్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారు? డ్రై ఐస్ అంటారు. ఏమంటారు? డ్రై ఐస్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అనేది సాలిడ్ రూపంలో ఉండిద్ది అనమాట. అది కూడా మనకి డ్రై ఐస్లా కనపడిద్ది. దీని ఎక్కడంటే పెస్టిసైడ్స్ కానీ జంతువులకు సంబంధించిన స్పమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, కూలింగ్ ఉండాలి కాబట్టి ఈ డ్రై ఐస్ను ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ డ్రై ఐస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సబ్లిమేట్ అనమాట. సబ్లిమేట్ అంటే ఒక సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారిపోయింది అనమాట. సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారతాన్ని సబ్లిమేషన్ అంటారు. ఏమంటారు? ఉత్పతనం. తెలుగులో ఏమంటారు? ఉత్పతనం, సబ్లిమేషన్ అంటారు. ఓకేనా. మనకి బాగా కనపడేది కర్పూరం అనమాట. మనకు బాగా కనపడేది కర్పూరం. డ్రై ఐస్ అది కూడా ఒకలాంటిది అనమాట. కర్పూరం వేరు, డ్రై ఐస్ వేరు, రెండు సబ్లిమేట్స్ అనమాట. కాబట్టి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ సాలిడ్ రూపంలో ఉన్న CO2ని డ్రై ఐస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. CO2 ఈజ్ ఏ కలర్లెస్ గ్యాస్. చాలామంది కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. కలర్లెస్ గ్యాస్. నెక్స్ట్, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, పీరియడ్ టేబుల్ నుంచి అడిగాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ రీప్లేస్డ్ యకా అల్యూమినియం ఇన్ ఏ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్? మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? యకా అంటే సింగిల్ అని అర్థం. యకా బోరాన్, యకా అల్యూమినియం, యకా సిలికాన్. మెండలీఫ్ తన పీరియడ్ టేబుల్లో రాబోయే ఎలిమెంట్స్ను ముందే గుర్తించాడు. యకా బోరాన్ అంటే స్కాండియం, యకా అల్యూమినియం అంటే గ్యాలియం. ఇదిగోండి గ్యాలియం యాడ్ ఉంది. ఇదిగోండి యకా అల్యూమినియం అంటే గ్యాలియం అనమాట. యకా సిలికాన్ అంటే జర్మేనియం. ఓకేనా. సో రాబోయే ఎలిమెంట్స్ని ముందే గుర్తించి వాటి స్పెసిఫిక్ గ్రావిటీ, వాటి యొక్క ఫార్ములాస్ చక్కగా చెప్పారు మెండలీఫ్. మెండలీఫ్ ఈజ్ ఏ సైంటిస్ట్ ఫ్రమ్ రష్యన్ సైంటిస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. గ్యాలియం మెల్టింగ్ పాయింట్ ఎంత? 30.2 degrees Celsius. మెండలీఫ్ గ్యాలియంని ఏమన్నాడు? నా చేతిలో పట్టుకుంటే కరిగిపోయే మెటల్ ఏంటి అన్నాడు. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ 37 degrees Celsius. ఇది 30.2గా, అంటే చేతిలోనే పెట్టుకుంటే కరిగిపోయిద్ది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఇన్ ఎ బాడీ పర్ఫార్మ్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? మెకానిక్స్ నుంచి అడిగిన బిట్ అనమాట. మెకానిక్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఇన్ ఎ బాడీ పర్ఫార్మ్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? ఒక వస్తువు కొంత రేడియస్ని ఆధారం చేసుకొని సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేంజ్ అయ్యింది అని అడిగాడు. ఇదిగోండి డైరెక్షన్ చేంజ్ అయ్యింది అనమాట. డైరెక్షన్ మాత్రమే చేంజ్ అయ్యింది. స్పీడ్ కానీ, మొమెంటం కానీ, మాస్ కానీ ఇవేమీ చేంజ్ అవ్వవు. వెన్ ఏ బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఓన్లీ ఇట్స్ డైరెక్షన్ చేంజెస్, అనదర్ థింగ్స్ విల్ నెవర్ చేంజ్. గుర్తుపెట్టుకోండి. మెకానిక్స్ నుంచి అడిగిన బిట్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది యాసిడ్ అండ్ బేసెస్ నుంచి అడిగిన క్వశ్చన్ కెమిస్ట్రీలో. ఇఫ్ ఏ సొల్యూషన్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్. లిట్మస్ పేపర్ ఎందుకని చెప్పాను? అది యాసిడా, అది బేసా అని తెలియజేయడానికి చెప్తారు. యాసిడ్ ఏం చేసిద్ది? బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చిద్ది. బేస్ ఏం చేసిద్ది? రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మార్చిద్ది. ఇక్కడ ఏమన్నాడు? బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మార్చింది. బ్లూ రెడ్గా మార్చిందంటే యాసిడ్. యాసిడ్ pH వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది? 1 నుంచి 7 వరకు ఉండిద్ది. 7 న్యూట్రల్ అనమాట. 7 నుంచి 14 వరకు ఉంటే బేస్, 1 నుంచి 7 మధ్య ఉంటే యాసిడ్, 1 నుంచి 7 మధ్య ఉంటే యాసిడ్, 7 నుంచి 14 మధ్య ఉంటే బేస్. ఇది 6 అన్నాడు కదా. సో యాసిడే బ్లూ నుంచి రెడ్గా మారుస్తుంది. సో ఇట్ ఈస్ యాసిడ్. ఇది బేస్, ఇది న్యూట్రల్ అనమాట. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ యాసిడ్ అండ్ బేసెస్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది మన హీట్ నుంచి అడిగిన క్వశ్చన్. జనరల్ అప్లికేషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. చూడండి, అండ్ డాష్ ఫ్లేమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ఆక్సిజన్ సప్లై ఈజ్ సఫిషియంట్. ఆక్సిజన్ సప్లై బాగా ఉన్నప్పుడు మంట మండితే అది ఎలా ఉండిద్ది అన్నాడు. ఇదిగోండి బ్లూ కలర్లో ఉండిద్ది. ఓకేనా. ఇదే క్యాండిల్ అనుకోండి.
క్యాండిల్ పైన ఇలా మంట ఉండిద్ది అనమాట. ఇది ఇంకో మంట, ఇది ఇంకో మంట. లోపల ఉండే మంట ఎలా ఉండిద్ది తెలుసా? ఎల్లో కలర్లో ఉండిద్ది. అంటే సరిగ్గా మండట్లేదని అర్థం అనమాట. మధ్యలో ఉండేది ఆరెంజ్ అనమాట. పైన ఉండే కలర్ బ్లూ కలర్ అనమాట. బాగా మండితే బ్లూ కలరు, యావరేజ్గా మండితే ఆరెంజ్ కలరు, అసలు సరిగ్గా మండకపోతే ఎల్లో కలరు. మీరు క్యాండిల్ని చూస్తే ఈ మూడు మీకు కనపడతాయి. అందుకే మనకు బాగా గ్యాస్ అయిపోతున్నప్పుడు ఏ కలర్లో కనపడిద్ది? ఎల్లో కలర్లో కనపడిద్ది. పసుపు రంగులో కనపడుతున్నాం కానీ గ్యాస్ బుక్ చేసుకోవాలన్నమాట. మీరు ఎమ్మటనే వచ్చిన కొత్త గ్యాస్ని ఓపెన్ చేసి ఆన్ చేశారనుకోండి, అది బ్లూ కలర్లో మండిద్ది. బికాస్ సఫిషియంట్ ఆక్సిజన్ సప్లైతో బాగా మండిద్ది కాబట్టి. గ్యాస్ తగ్గిపోతే బాగా మండదు కదా, అదనమాట. సో ఆక్సిజన్ సప్లై సఫిషియెంట్గా ఉంటే ద ఫ్లేమ్ బ్లూ కలర్లో ఉండిద్ది అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది మెకానిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అండి. దాంట్లో కూడా మనకేంటి, వర్క్ గురించి అడిగాడు. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ వెయింగ్ 20 kgs. ఇచ్చిన డేటా రాసుకోవాలి. 20 kgల వస్తువు ఈజ్ రైజ్డ్ త్రూ ఏ హైట్ ఆఫ్ 2 మీటర్లు. 20 kgల వస్తువుని 2 మీటర్ల ఎత్తులో పెట్టారంట. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఇన్ దిస్ ప్రాసెస్? గ్రావిటీ చేసిన వర్క్ ఎంత అన్నారు. టేక్ G = 10 m/s². చెప్పాం కదా, భూమి నుంచి ఒక వస్తువుని తీసుకెళ్ళి కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకు ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. ఒక వస్తువుని భూమి నుంచి కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకు ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. సో M అంటే 20, H అంటే 2, G అంటే 10. 22 40, 40 × 100 400. వర్క్ దీంట్లో కలవాలి 400 joules. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్. వర్క్ ఈక్వల్ టు FS cos θ, లేదా వర్క్ ఈక్వల్ టు MGH, లేదా వర్క్ ఈక్వల్ టు ½ mv². ఇది ఎనర్జీ ఫార్ములా అనుకోమాకండి. చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, రెండు కూడా వర్కే అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఎనర్జీకి వర్క్కి యూనిట్స్ ఏంటి? రెండింటికి కలిపి యూనిట్స్ జౌల్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. చూడండి, సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ మార్చేది ఏంటి? ఎలక్ట్రిక్ సెల్, బ్యాటరీ. సెల్ సింబల్ వేస్తాం, ఇలా మనం వేస్తాం కూడా మాట్లాడుకున్నాం. ఎలక్ట్రిక్ సెల్ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది కూడా ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఎలక్ట్రిక్ ఫ్యాన్ లోపల ఏముండిద్ది? మోటార్ ఉండిద్ది. మోటార్ ఏం చేసిద్ది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. అంతేగా, లోపల మోటార్ ఉంది, తిరుగుతుంది, అది రెక్కలను తిప్పుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ అనమాట. అదే ఒక జనరేటర్ తీసుకున్నారనుకోండి, జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో మెకానికల్ టు ఎలక్ట్రికల్ జనరేటర్, మోటార్ అంటే ఎలక్ట్రికల్ టు మెకానికల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద యూనిట్ ఆఫ్ మొమెంటమ్. ఎన్నిసార్లు చెప్పాను నేను? మొమెంటమ్ ఈక్వల్ టు, మొమెంటమ్ని పీతో సూచిస్తారు. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? మొమెంటం ప్రకారంగా p²/2m. మొమెంటం ఆధారంగా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే p²/2m. అది కాసేపు పక్కన పెట్టండి. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే దీంట్లో కొలుస్తారు కేజీస్లో, వెలాసిటీ అంటే మీటర్/సెకండ్. ఎలా రాసుకోవచ్చు? కేజీ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఏమైనా ఉందా అండి? సింపుల్ క్వశ్చన్స్ అండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఉద్యోగం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కణ విభజన, బయాలజీలో కణ విభజన నుంచి అడిగిన బిట్. దీని గురించి డెప్త్గా మాట్లాడాలి. నేను బిట్కి తగ్గట్టుగానే మాట్లాడతా. నేమ్ ద స్టేజ్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్ అంటే సమకణ విభజన. సమకణ విభజన అంటే దీంట్లో ఒక పేరెంట్ సెల్ తీసుకుంటే అవి 2 డాటర్ సెల్స్గా విడిపోతాయి. 1 పేరెంట్ సెల్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. దేంట్లో? సమకణ విభజన. ఇది ఎక్కడ జరిగిద్ది అంటే వౌండ్స్, దెబ్బలు తగిలినప్పుడు, సెల్ రిపేర్ అవుతున్నప్పుడు, అర్థమైంది, మనకి ఏమైనా గాయాలు తగిలినప్పుడు అక్కడ సెల్స్ అన్ని మళ్ళీ ఏమవ్వాలి? రిట్రైన్ అవ్వాలి కదా, అక్కడ కణ విభజన జరిగిద్ది అనమాట.
అయితే మైటాసిస్లో క్రోమోజోమ్స్ అనేవి డివైడింగ్ ద సెల్ లైస్ ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేట్. మైటోసిస్ అనగా సమకణ విభజన జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్స్ అన్నీ కూడా అడ్డంగా ఒక ప్లేట్ లాగా ఉంటాయంట, ఒక ఈక్వటోరియల్ ప్లేట్ లాగా ఉంటాయంట. అది ఏ ఫేజ్లో జరిగిద్దని అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, చూసారా? ఇదే మనం ఎర్త్ అనుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఏమంటాం? ఈక్వేటర్, 0 degrees, భూమధ్య రేఖ అంటాం కదా. అలాగే కణ విభజన జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్స్ అన్నీ చూడండి ఇలా చక్కగా ఈక్వేటర్ మీద ఉన్నాయో. ఇది ఏ ఫేజ్లో ఉన్నాయి? అన్ని లైన్లో ఉన్నాయి కదా. సో క్రోమోజోమ్స్ ఆఫ్ డివైడింగ్ సెల్ లైస్ ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేట్. ఈక్వటోరియల్ ప్లేట్లో క్రోమోజోమ్స్ అన్ని వరుసగా ఉండటం ఏ ఫేజ్లో జరిగింది అన్నాడు. ఏ ఫేజు? మెటాఫేజ్. ఇదిగోండి మెటాఫేజ్. సింపుల్ క్వశ్చన్ ఆన్సర్. కాన్సెప్ట్ ఇంకా డెప్త్గా మాట్లాడాలి. ఇది ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను ఎక్కువ వెళ్ళట్లేదు, ఓకేనా? చాలా మంచి కాన్సెప్ట్, ఓకేనా? సపరేట్గా ఏమైనా కుదిరితే వీడియో చేస్తాను. మెటాఫేజ్లో ఈక్వటోరియల్ ప్లేన్ మీద ఇలా క్రోమోజోమ్స్ అన్నీ సెట్ అవుతాయి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది సమకణ విభజన. వన్ పేరెంట్ సెల్, ఇది పేరెంట్ అనమాట. వన్ పేరెంట్ సెల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 daughter cells. నెక్స్ట్ క్వశ్చన్ పీరియాడిక్ టేబుల్ నుంచి. పీరియాడిక్ టేబుల్ చూద్దాం. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తీసుకొచ్చింది ఎవరు? మోస్లే. హీ ఈస్ ఫ్రమ్ బ్రిటిష్ సైంటిస్ట్. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ 2 periods కంటైన్స్ 8 elements అన్నాడు. మనకి ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ అంటే నిలువు వరుసలు, 7 periods అంటే అడ్డు వరుసలు. మొదట అంటే ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. తర్వాత 8, తర్వాత 18, తర్వాత 18, తర్వాత 32, తర్వాత ఇన్కంప్లీట్. ఎందుకంటే కొన్ని కనుక్కోలేదు కదా, వాటి మనం అన్ ట్రియం, అన్ పెంటియం, అన్ సెప్టియం, అన్ ఆక్టియం అని కూడా మాట్లాడుకున్నాం కదా పీరియాడిక్ టేబుల్లో. చెప్పినప్పుడు ఉంది. ఎవరైతే పీరియాడిక్ టేబుల్ వినలేదో వెళ్ళి 3 వీడియోస్ మాట్లాడాను, అది వినండి. ఇంకొక వీడియో వస్తుంది ప్రాపర్టీస్ మీద, అది కూడా అప్లోడ్ చేస్తా, ఓకేనా? చూడండి, 2, 3 పీరియడ్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. వాడిని అడిగాడు, 8 ఎలిమెంట్స్ అడిగాడు కదా. సో 2 and 3, 2వ మరియు 3వ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ పీరియడ్ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లార్జెస్ట్ పీరియడ్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ అడిగితే తెలుసుకుంటే మంచిదని చెబుతున్నా, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అవర్ క్వశ్చన్ ఈస్, చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ వర్క్ డన్. గుర్తుపెట్టుకోండి, రేట్ అని ఎప్పుడైనా మెన్షన్ చేశాడు అంటే ఆ ఫార్ములాలో టైం ఉండిద్ది. రేట్ ఆఫ్ వర్క్ డన్ అడిగాడు. వర్క్ బై టైం వేస్తే ఏమొచ్చింది? పవర్ వస్తుంది. వర్క్ యూనిట్స్ ఏంటి? జౌల్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్. జౌల్ పర్ సెకండ్ అంటే ఏంటి? వాట్ అనమాట. పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్. గుర్తుపెట్టుకోండి, 1 horsepower ఈక్వల్ టు 746 watts, ఓకేనా? 1 kilowatt ఈక్వల్ టు 1000 watts. 1 kilowatt hour ఈక్వల్ టు 3.6 into 10⁶ joules. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి, ఇక ముందు అడగడానికి చాలా అవకాశం ఉన్న పాయింట్స్ అనమాట. సో పవర్, రేట్ అనగానే ఫార్ములాలో ఏముండిద్ది? టైం ఉండిద్ది, ఉందిగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంప్లాంటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్. ఇంప్లాంటేషన్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఇది యూటెరస్ అనమాట, గర్భాశయం ఇక్కడ ఏముండిద్ది? ప్లేసెంటా ఉండిద్ది అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉంబ్లికల్ కార్డ్, ఇక్కడ ఎవరు ఉంటారు? బేబీ ఉంటాడు, బేబీ ఉండిద్ది అనమాట. అంటే యూటెరస్లో బేబీ అతుక్కోవాలన్నమాట. అంటే గర్భాశయ గోడలకి అండంలో శుక్రకణం కలిసి అది జైగోట్గా ఫామ్ అయింది. ఈ జైగోట్ వెళ్ళిపోయి దేనికి అతుక్కోవాలి? యూటెరస్కి అతుక్కోవాలి, గర్భాశయ గోడలకి అతుక్కోవాలి. అతుక్కుని అక్కడి నుంచి పెరుగుతూ ఉండిద్ది అనమాట. అక్కడ మనకి ప్లేసెంటా ఉండిద్ది. ఇట్స్ ఎ టెంపరరీ ఆర్గాన్.
అదే మనకి తల్లి నుంచి పిల్లకి ఆహార పదార్థాలని రక్తాన్ని సరఫరా చేస్తుందని మాట్లాడుకున్నాం. దేని ద్వారా? ఉంబ్లికల్ కార్డ్, బొడ్డు పేగు, పేగుతాడు, దాని ద్వారా పంపిస్తూ ఉండిద్ది. సో జైగోట్ అనేది యూటెరస్ గర్భాశయ ద్వారాలకి లేదా గోడలకి అతుక్కొని ఉండాలి. ఆ అతుక్కోవడమే ఇంప్లాంటేషన్ అంటారు. ఆప్షన్ చూడండి, ఇదిగోండి. అటాచ్మెంట్ ఆఫ్ జైగోట్. జైగోట్ అంటే ఏంటి? స్పర్మ్, ఎగ్ సెల్ రెండు కలిస్తే ఏమంటాం? జైగోట్ అంటాం. ఆ జైగోటు లైనింగ్ ఆఫ్ యూటెరస్. ఓకేనా? గర్భాశయ గోడలకి కొన్ని లైనింగ్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి, వాటికి వెళ్ళి అతుక్కోవాలి. ఏది? జైగోట్. దాన్ని ఏమంటారు? ఇంప్లాంటేషన్. ఇంప్లాంటేషన్. ఇది రీప్రొడక్షన్ నుంచి అడిగిన క్వశ్చన్, ఎందుకైనా మంచిది, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. 18 volts, వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. వి ఎంత ఇచ్చాడు? 18. ఐ, ఆర్ ఎంత? 3, 3 ఒకట్లు 3 ఆర్లు, 6 ఈక్వల్ టు ఐ ఎంత? 6 యాంపియర్స్ అనమాట. 6 జౌల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అడవుల్లో 6 పెట్టేస్తాం. వాట్స్ కాదు, మిల్లీ యాంపియర్స్ కాదు, యాంపియర్స్. కరెంట్ దేంట్లో కొలుస్తారు? యాంపియర్స్లో కొలుస్తారు. కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ చూసారా? పక్క పక్కనే మార్చాడు. చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మిస్ అయిపోయేది. ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ CO2. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఉంది. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. దెన్ అటామిక్ వెయిట్ ఎంత? ఇంటూ 2, 12. ఓకే. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. దాని వెయిట్ ఎంత? ఇంటూ 2, 16. కానీ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 32. ఓకేనా? కార్బన్ అటామిక్ వెయిట్ ఏమో 12, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఏమో 32. 2 ఆక్సిజన్లు కాబట్టి 32 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? కార్బన్ శాతం అంత అన్నాడు. కార్బన్ ఎంత? 12 బై మొత్తం ఎంత? 32, ఒక 12, 44 ఇంటూ 100 అనమాట. అంతేగా? కార్బన్ శాతం CO2లో ఎంత? ఇది మొత్తం CO2, ఇది కార్బన్. సింపుల్. 4 మూలు 12, 4 11, 300/11. 11 రోజులు 22, 2 మిగిలింది. సారీ, 11 రోజులు 22, 8 మిగిలింది. 8 పక్కన 0 పెట్టుకుంటే 11 ఏళ్ళు 77. 27 దగ్గరలో ఎక్కడుంది ఆన్సర్? అబ్బా, ఇదిగోండి, చక్కగా ఉంది. సింపుల్. అటామిక్ వెయిట్ కనుక్కున్న కార్బన్ది, CO2 వెయిట్ కనుక్కున్న మొత్తాన్ని, CO2లో కార్బన్ శాతం ఎంతో సింపుల్గా చేశా. అప్రాక్సిమేట్ 27. ఆప్షన్ అక్కడ ఒకటే ఉందిగా. ఆప్షన్ చూసి కూడా కొన్నిసార్లు మొత్తం చేయాల్సిన పని లేదు. బికాస్ అవర్ టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ ఇన్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్, నాన్ మెటల్ ఆక్సైడ్స్. చూడండి, పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఉంటాయి. మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ అనమాట. పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటల్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎసిడిక్ ఆక్సైడ్స్. అంటే మెటల్స్ అన్నీ ఏమో బేసిక్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. నాన్ మెటల్స్ అన్నీ ఎసిడిక్ ఆక్సైడ్స్, అవి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అయితే ఇదిగోండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ రాసాం కదా, సింపుల్, ఇంతే బిట్. నేను ఇంకా డెప్త్గా అడిగాడు అనుకున్నాను. యాంఫోటెరిక్ అంటాడు. ఆప్షన్స్లో ఉందా? ఇదిగోండి, యాంఫోటెరిక్ వచ్చింది కాబట్టి చదువుతున్నాను. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇవి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి, ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ద ఆక్సైడ్స్ విల్ హ్యావ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బేసిక్ నేచర్ అండ్ ఎసిడిక్ నేచర్. హూ ఆర్ దే? అల్యూమినియం Al2O3, జింక్ ఆక్సైడ్, టిన్ను, లెడ్, అర్థమైంది? ఇవన్నీ కూడా అల్యూమినియం, జింక్, టిన్ను, లెడ్, ఇవి యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అనమాట. బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి, ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఓకేనా? సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఎసిడిక్ ఆక్సైడ్స్, మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ ఆక్సైడ్స్. అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ బాగా అడుగుతూ ఉంటాడు. అల్యూమినియం, జింక్ ఆర్ యాంఫోటెరిక్, బోత్ హ్యావ్ ఎసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్. గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇదిగోండి 75, అవర్ లాస్ట్ క్వశ్చన్. ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి 2018లో కలిపే ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఇది ఏఎల్పి వాళ్ళకి ఉపయోగపడుద్ది, టెక్నీషియన్ వాళ్ళకి ఉపయోగపడుద్ది. మీరే వింటే జాగ్రత్తగా మీకు క్వశ్చన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎక్కడైతే అడుగుతున్నాడో మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది, మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. మరీ ఇంపార్టెంట్ అయితే దాని మీద నేనే వీడియో చేస్తా. ఓకేనా?
నెక్స్ట్ హైడ్రా. హైడ్రా అనేది యానిమల్ కింగ్డమ్లో దేని కిందకి వచ్చింది? సీలెంటిరేటా. సీలెంటిరేటా అనే జీవులు ఉంటాయి అన్నమాట. ఫైలం. సీలెంటిరేటా అనే ఫైలం ఉండిద్ది. ఆ ఫైలంలో కొన్ని జీవులు ఉంటాయి. ఏంటవి? ఒకటి హైడ్రా, 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ జెల్లీ ఫిష్, 3వది కోరల్ రీఫ్స్, ప్రవాళ బిత్తికలు. జాగ్రఫీలో చదువుకుంటూ ఉంటాం. ఈ 3 కూడా ఏంటి? హైడ్రా సీలెంటిరేటా అనమాట. సీలెంటిరేటా అనే ఫైలానికి సంబంధించిన జీవులు. అయితే ఇవి రీప్రొడక్షన్ ఎలా చేసుకుంటాయి అంటే బడ్డింగ్. ఒక చిన్న బడ్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఇదిగోండి ఇలా వస్తువు చిన్న బడ్ క్రియేట్ అయ్యిద్ది. దీని నుంచి మళ్ళీ కొత్తగా ఇంకో వస్తువు తయారైద్ది. మళ్ళీ దీనికి బడ్, దీని నుంచి ఒకటి అనమాట. అలా త్రూ బడ్స్ ద్వారా వాటి ఫ్యామిలీని పెంచుకుంటూ ఉన్నాయి కాబట్టి దాన్ని బడ్డింగ్ అంటారు. అవన్నీ కూడా సీలెంటిరేటా జీవులు. దాంట్లో ఎగ్జామ్లు ఏమి అడిగాడు? హైడ్రా అని అడిగాడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూద్దాం. బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ ఎక్కడ కనపడిద్ది మనకి? బ్యాక్టీరియాలో కనపడిద్ది. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ కనపడిద్ది మనకి? ఆల్గేలో కనపడిద్ది. ఆల్గే, స్పైరో గోరా, సైనో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు దీన్ని. సైనో బ్యాక్టీరియా. ఈ మూడిట్లో జరిగేది ఫ్రాగ్మెంటేషన్. మల్టిపుల్ ఫిషింగ్ కూడా జరుగుతూ ఉండిద్ది. ఓకేనా? సో బడ్డింగ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. హైడ్రా, జెల్లీ ఫిష్, కోరల్ రీఫ్స్. ఓకేనా? ఇదండి టోటల్ 75 క్వశ్చన్స్. సో క్లియర్లీ మనం అన్ని క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా మాట్లాడుకున్నాం. కాస్త మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే 0.75xలో పెట్టుకొని మీరు చూసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. చాలామంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఇలా ఎవరైతే తెలుగు కమ్యూనిటీలో కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా క్రియేట్ అయ్యిద్ది. ఎందుకంటే సైన్స్ తెలుగులో ఎక్కడా లేదు కాబట్టి ఈ విధంగా చాలామంది నేర్చుకుంటారు. ఓకేనా? సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ చేయండి. ఈ రోజున ఒక క్వశ్చన్ కూడా అడిగాను నేను. ఓకేనా? సో దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే చాలా వీడియోస్ నేను తీసుకొస్తాను. ఓకేనా? కొన్ని రోజుల్లో టెక్నీషియన్కి ఎలా ప్రిపేర్ అన్న వీడియోని చేశాను. దాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చదువుతున్నాను కదా, మీరు చదువుకునే ఎడ్యుకేషనల్ ఛానల్స్లో, తెలుగు కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ ఛానల్స్లో ఈ వీడియోస్ని సెండ్ చేయండి. చాలామంది తెలుసుకుంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.